Hi guys, very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I'm in a special dealership that is a Maserati in UAE to feature one of the cool car that is a Maserati Gran Turismo. See, Gran Turismo car anadi generally it's a sports car with a V6 engine. So మీకు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ క్రేజీ ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ వీడియో ఇన్ అవర్ ఛానల్. సో ఒక మజారటీ స్పోర్ట్స్ కార్ మన ఛానల్లో ఫీచర్ అవుతుంది. సో వీడియో చూడండి ఎండ్ వరకు. మన ఇండియాలో అయితే ఈ కార్ కనబడితే లైక్ ఒక పబ్లిక్ అటెన్షన్ గ్రాబింగ్ అలాంటిది ఉంటుంది. సో హియర్ ఐ హ్యావ్ ద లైవ్ కార్. చూడడానికైతే కార్ అయితే చాలా బాగుంది. సో మీకు ఈ వీడియోలో అసలు ఈ గ్రాండ్ టూరిస్మో కార్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్టీరియర్లో ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియో మీరు రెండు వరకు చూడండి. అండ్ మీరైనా కానీ మన వీడియోలు కొత్తగా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మోర్ వీడియోస్ మోర్ డిఫరెంట్ కంటెంట్ ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. నౌ లెట్స్ గెట్ ఇంటు ద దిస్ ఈజ్ ద ఆల్ న్యూ మాజారటీ గ్రాండ్ టూరిస్మో. సో కార్ డిజైన్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఈ కార్లో, ఈ గ్రిల్లే మనకి ఈ మజారటీకి మెయిన్ ఐడెంటిఫికేషన్ అనమాట. సో మజారటీలో ఏ కార్ చూసినా కానీ గ్రిల్ ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటుంది. అండ్ ఇది మనకి మజారటీ లోగో. సో మనకి ఇది ట్రైడెంట్ లోగో అని చెప్పేసి అంటాం మజారటీ వాళ్ళది. సో కార్ అయితే చూడడానికి ఫ్రంట్ నుంచి చాలా బాగుంది. అంటే ఈ కార్ కాకుండా లైక్ మజారటీలో వేరే ఏ మోడల్ చూసినా కానీ ఫ్రంట్ గ్రిల్ మీకు అదే విధంగా ఉంటుంది. అండ్ ఇది మనకి టోటల్ సైడ్ ప్రొఫైల్. సో కార్ అనేది టోటల్ 2 డోర్ కార్, ఇది స్పోర్ట్స్ కార్. సో సైడ్ ప్రొఫైల్లో మనకి కార్ ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇన్స్టెంట్లీ ఇక్కడ నోటీస్ చేస్తే ఏంటంటే వీల్స్ మనకి చాలా పెద్ద సైజ్ వీల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ వెంట్స్ ఉన్నాయి కదా, ఇది మాజారటీవి సిగ్నేచర్ 3 ఎయిర్ డక్ట్స్ అనమాట. సో ఇవి మోడర్న్ అనేది మనకి వీళ్ళది వేరియంట్ అనమాట. సో ఇది దీంట్లో సేమ్ ఇదే కార్లో మజారటీ గ్రాండ్ టూరిస్మో కార్ ఉంది కదా, దీంట్లో ట్రోఫీ అని మోడల్ ఉంటుంది, ఇంకోటి మోడెనా అని ఉంటుంది. సో మోడెనా తర్వాత ఇంకోటి ట్రోఫీ అని ఉంటుంది. ట్రోఫీ ఏంటంటే మీకు పవర్ ఇంకా కొంచెం అడిషనల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను మీకు రియర్ సెక్షన్ చూపిస్తాను. సో ఇంటీరియర్ ఇవన్నీ చూడండి. ఈ డోర్ ప్యానెల్ చూసినా కూడా డోర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ కార్ది. అండ్ టోటల్ ఫ్రేమ్లెస్ డోర్స్. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో రియర్ సెక్షన్ వెరీ సింపుల్ ఉంటుంది, కానీ ఇట్స్ మోర్ ఏరోడైనమిక్ అనమాట. దగ్గర నుంచి చూపిస్తాను. సో మాజారటీ గ్రాండ్ టూరిస్మో నేను మీకు ఒకసారి ఫ్రంట్ ఇంజన్ నుంచి నేను మీకు దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా చెప్తాను. సో దట్ మీకు దీంట్లో ఉన్న ఇంజన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఈ మాజారటీ గ్రాండ్ టూరిస్మో కార్లో ఏంటంటే మీకు V6 ఇంజన్ వస్తుంది, 3 లీటర్ అంటే 3000 cc. మీకు పవర్ ఏమో మీకు 450 bhp పవర్ వస్తుంది, టార్క్ ఏమో మీకు 600 Nm టార్క్ వస్తుంది. అదే దీంట్లో ఇంకొక ట్రోఫియో మోడల్ ఉంటుంది, అది తీసుకుంటే ఏంటంటే మీకు టార్క్ అనేది ఆల్మోస్ట్ 650 వరకు టార్క్ అనేది బంప్ అవుతుంది. సో జనరల్లీ ఈ V ఇంజన్స్లో ఏంటంటే మీకు టార్క్ అంటే ఇనిషియల్గా మనం కార్ని థ్రాటిల్ ఇవ్వగానే ముందుకి పుల్ ఏదైతే వస్తుందో అది చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ ఏంటంటే ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. సో పవర్ అనేది మీకు టోటల్ 4 వీల్స్లో మీకు పవర్ వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సెక్షన్, ఫ్రంట్లో ఫీచర్స్ చూసుకుంటే ఫ్రంట్ అయితే మీకు ముందట కెమెరా అయితే వచ్చింది, మీకు ADAS ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా టోటల్ ఏరోడైనమిక్ అనమాట. లైట్ సెక్షన్ చూసుకుంటే లైట్స్లో కూడా మీకు అటెన్షన్ టు డీటెయిల్ చూడండి. లైట్ లోపల కూడా ఇక్కడ మాజారటీ అని వచ్చింది. అండ్ టోటల్ మీకు LED DRL ఉంటుంది. ఇది బై ఫంక్షనల్ LED అనమాట, ప్రొజెక్టర్. మీకు లో బీమ్ హై బీమ్ అన్ని దీంట్లోనే ఉంటాయి. అండ్ కార్నరింగ్ లైట్ సిస్టమ్ కూడా ఉంది దీంట్లో పాటు. ఫ్రంట్లో అయితే కారు ఈ విధంగా ఉంటుంది. సో కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్లో మనకి ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ కార్ చాలా తక్కువ ఉంటుంది. బట్ స్పెషాలిటీ ఏంటంటే ఈ కార్ సస్పెన్షన్ ఏదైతే ఉంటుందో సస్పెన్షన్ అనేది మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట 3 లెవెల్స్ వరకు. అండ్ వీల్స్ దగ్గరకు వచ్చేస్తే మీకు ఫ్రంట్ అయితే 265/30 R20 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి విత్ వెంటిలేటెడ్ డిస్క్ అండ్ మజారటీ క్యాలిపర్స్. అండ్ సస్పెన్షన్ ఉంది కదా, సస్పెన్షన్ ఇది ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది విత్ ఎలక్ట్రానిక్ డాంపింగ్ అనమాట. సో అన్నీ మీకు కార్లో ఉన్న ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా టోటల్ ఎలక్ట్రానికలీ కంట్రోల్డ్ సస్పెన్షన్ వస్తుంది. సో మీకు రోడ్కి తగ్గట్టు సస్పెన్షన్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే మీరు స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నారనుకోండి సస్పెన్షన్ టోటల్ డౌన్ అయిపోతుంది. ఒకవేళ నార్మల్ రోడ్స్లో కొంచెం అన్ఈవెన్ సర్ఫేస్ ఏమైనా వచ్చిందనుకోండి సస్పెన్షన్ లిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్, ఇక్కడ మిర్రర్ దగ్గర చూస్తే మిర్రర్ మీద కూడా కెమెరా ఉంది. సో టోటల్ యూ గెట్ 360-degree కెమెరా. సో మిర్రర్ అనేది డోర్ మీద మౌంట్ అయి ఉంది. అండ్ ఇక్కడ రియర్ సెక్షన్లో ఇక్కడ మనకి ట్రైడెంట్ లోగో మాజారటీది. సో ఇది మనకి చాలా లైక్ ఫిట్ అండ్ ఫినిష్ ఉంటుంది కదా. ఈ పోర్షన్లో చూస్తే మీకు
గ్రాఫిక్స్ ఇలాంటివి ఏమి ఉండవు ఈ కార్లో. ఇట్స్ వెరీ సింపుల్, బట్ ఈ చిన్న లోగోనే మనకి ఈ కార్కి అటెన్షన్ టు డీటెయిల్ అనేది తీసుకొస్తుంది. అండ్ ఇది టోటల్ మనకి ఫ్యూయల్ లీడ్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇదంతా కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనము ఈ బూట్ లిడ్ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలంటే ఇది కూడా టోటల్ ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ అనమాట. వెనకాల కూడా కెమెరా వచ్చింది, ఇక్కడ బటన్ ఉంటుంది, ఈ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లిఫ్ట్ అవుతుంది. సో ఇది ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్. అండ్ రియర్ కూడా మీకు స్పేర్ వీల్ అనేది వస్తుంది. ఒకవేళ స్పేర్ వీల్ తీసేస్తే ఏంటంటే మీరు కొంచెం బూట్ యాక్సెస్ అనేది వాడుకోవచ్చు. అండ్ ఇది క్లోజ్ చేయాలనుకుంటే ఈ విధంగా బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ రియర్ మీకు సెన్సార్స్ ఉన్నాయి. అండ్ క్వాడ్ ఎగ్జాస్ట్ వచ్చింది. సో 2 on either సైడ్. టోటల్ మీకు 360 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి సో యూ గెట్ ఆల్ దట్ ఫీచర్స్, ADAS ఫంక్షన్స్, అంటే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫీచర్స్ కూడా మనకి ఈ కార్లో వస్తాయి. సో ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ ఇంటీరియర్. సో డోర్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది. సో టోటల్ దిస్ ఈజ్ ఎ ఫ్రేమ్లెస్ డోర్. సో గ్లాస్ కూడా చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, చాలా పెద్దది. లుక్స్ రియలీ కూల్. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ లోపల మీకు సీట్స్ కానీ ఇవన్నీ కూడా డ్యూయల్ టోన్ కలర్లో వచ్చింది. అండ్ ఇది రియర్ సెక్షన్. సో రియర్ సెక్షన్ యాక్చువల్లీ చిల్డ్రన్ కోసమే. సో ఫ్రంట్ సీట్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి డోర్ ప్యానెల్లో చూసుకుంటే డోర్లో మనకి విండో కంట్రోల్స్ ఉన్నాయి, సెంట్రల్ లాకింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేయగానే డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ సౌండ్ సిస్టమ్ అది దీనికి సోనాస్ ఫైబర్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఇది ఏంటంటే కొంచెం సౌండ్ మనం విన్నప్పుడు లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అండ్ అంబియంట్ లైటింగ్ కూడా మీకు డోర్లో వచ్చింది. సో సీట్స్ అన్నీ కూడా మీకు ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్ ఉన్నాయి విత్ లంబర్ సపోర్ట్. అండ్ ఇక్కడ కొంచెం థై సపోర్ట్ కూడా వచ్చింది. సో టోటల్లీ లెదర్ పర్ఫోరేటెడ్ సీట్స్, మీకు స్పోర్ట్స్ సీట్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ వెనకాల వారికి కూర్చోవాలనుకుంటే ఈ ల్యాచ్ ఉంది కదా, ఇది పైనకి ఇట్లా పుల్ చేసేస్తే ఈ సీట్ అనేది క్లోజ్ అవుతుంది. సో దట్ మనం వెనకాల వెళ్ళి కూర్చోవచ్చు. సో కార్ మొత్తం మనకి ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ కీ, క్లియర్ కేసులో ఉంది, సేజ్ మజరాటి. సో దీని మీద లాక్, అన్లాక్ అండ్ బూట్ లిడ్ ఓపెన్ అండ్ లైట్స్. అండ్ నౌ లెట్స్ సిట్ ఇన్సైడ్. సో ఈ డాష్ బోర్డ్ మీద మనకి ఇదంతా కూడా టోటల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో ముందర కూడా టోటల్ మనకి ఈ కార్లో స్పీకర్స్, సబ్ వూఫర్స్ అన్నీ కూడా దీంతో పాటు వచ్చేస్తాయి. అండ్ ఇది మనకి మెయిన్ స్టీరింగ్ వీల్. అండ్ ఇక్కడ మీకు స్టీరింగ్ వీల్ మీద ఈ నాబ్ ఉంది కదా, ఒక సైడ్ మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో మనకి ఏదైతే సస్పెన్షన్ కానీ డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి కదా ఆ బటన్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక్కసారి నేను ఇక్కడ బటన్ క్లిక్ చేస్తాను. సో ఆన్ చేయగానే మనకి దీని మీద లైటింగ్ అనేది వచ్చింది, స్టార్ట్, ఇంజన్ స్టాప్. అండ్ ఇక్కడేమో డ్రైవింగ్ మోడ్ విత్ సస్పెన్షన్ సెట్టింగ్. అండ్ ఇక్కడేమో ఇవన్నీ కూడా టోటల్ ఇల్యూమినేటెడ్ స్విచెస్ అనమాట. సో నార్మల్గా ఉన్నప్పుడు టోటల్ బ్లాక్ కనబడుతుంది, బట్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఫంక్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ఈ సైడ్లోనేమో మనకి ADASకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి, లైక్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, లేన్ కీప్ వాచింగ్. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో మనకి ఈ సెంటర్ స్క్రీన్ ఉంది కదా, ఈ సెంటర్లో ఉన్న స్క్రీన్ ఆప్షన్స్ మొత్తం మనం ఇక్కడ నుంచి యాక్చువల్గా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్పీడోమీటర్, మీడియా డిస్ప్లే, నావిగేషన్, మనకి ఫ్యూయల్ కన్జంప్షన్, డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇదేమో మనకి టోటల్ RPM టాకోమీటర్. అండ్ ఇక్కడ సైడ్ ఏమో టోటల్ మనకి స్పీడోమీటర్. ముందు సన్లైట్ వల్ల యాక్చువల్లీ క్లియర్గా కనపడట్లేదు, బట్ ఐ విల్ ట్రై టు షో. ఇక్కడ స్పీడోమీటర్ మీద మీరు చూస్తే మీకు 340 km/h స్పీడ్ చూస్తుంది. సో ఈ మోడల్ మన మోడర్నా కార్ తీసుకుంటేనేమో 305 km వరకు స్పీడ్ వెళ్తుంది. ఒకవేళ ట్రోఫియో మోడల్ తీసుకుంటే మనకి 320 వరకు టాప్ స్పీడ్ వెళ్తుంది. సో ఇది దీని టాప్ స్పీడ్. ఇది కూడా మీకు 0 to 100 in 3.5 secondsలోనే రీచ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈ ప్యాడల్ షిఫ్టర్స్ ఏవైతున్నాయో ఈ ప్యాడల్ షిఫ్టర్స్ అన్నీ కూడా అల్యూమినియం ఫినిష్డ్ అనమాట. సో సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ దే ఆర్ వెరీ రెస్పాన్సివ్. అండ్ ఇక్కడనేమో టోటల్ మనకి ఇండికేటర్ లైట్ ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనకి AC వెంట్స్ అనేవి ఈ ప్లేస్లో వచ్చాయి. దీనికి ఇవన్నీ కూడా నాబ్స్ ఉన్నాయి, AC ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ నుండి. అండ్ మజరాటి సిగ్నేచర్ క్లాక్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇటాలియన్ ఫ్లాగ్. అండ్ అక్కడ ఒక మీకు AC వెంట్ ఉంది. దీని మీద కూడా మీకు ఇక్కడ గ్రాండ్ టూరిజం అని చెప్పేసి వచ్చింది. అండ్ ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ అనేది ఉంది. అండ్ ఈ సెంటర్ స్క్రీన్ ఉంది కదా, ఈ స్క్రీన్ అది టోటల్ ఇట్లా ఫ్లోటింగ్ టైప్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి దీని మీద పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అని చెప్పేసి సెపరేట్ డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి ఈ విధంగా. అండ్ ఇక్కడ ఒకవేళ మనం హోమ్ బటన్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ నావిగేషన్, మీడియా చూపిస్తుంది. ఇది మీడియా బటన్, నావిగేషన్ అండ్ ఫోన్, వెహికల్. సో వెహికల్ లోపల వెళ్ళగానే మనకి ఇక్కడ మై కార్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఏమేమి వస్తున్నాయి చూడండి.
సో ఈ మై కార్ ఆప్షన్స్లో కార్ ఓవర్వ్యూ వస్తుంది, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వచ్చింది, ఆయిల్ లెవెల్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏ మోడ్ పెట్టుకోవాలి అంటే మనకి దీంట్లో 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి, కంఫర్ట్, జీటీ అండ్ స్పోర్ట్. ఏ మోడ్లో మనకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ రెస్పాన్సివ్నెస్, ఎఫిషియన్సీ, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్, యాక్సలరేషన్, స్టిఫ్నెస్. సో ఇప్పుడు జీటీలో ఉన్నప్పుడు గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు స్పోర్ట్ క్లిక్ చేస్తాను. స్పోర్ట్లో ఇప్పుడు యాక్చువల్లీ గ్రాఫ్ అనేది మారిపోయింది చూసారా. సస్పెన్షన్ అనేది ఇక్కడ స్టిఫ్ అయిపోయింది, రెస్పాన్స్ ఎక్కువైపోయింది, యాక్సలరేషన్ ఎక్కువైపోయింది, ఎఫిషియన్సీ తగ్గింది, ఎలక్ట్రానిక్స్ తగ్గింది. అదే కంఫర్ట్కి వచ్చామనుకోండి, కంఫర్ట్కి మళ్ళీ ఇంకొక గ్రాఫ్ ఉంటుంది. సో ఇప్పుడు కంఫర్ట్లో మీకు ఎఫిషియన్సీ ఎక్కువ వచ్చింది, ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఎక్కువ వచ్చాయి. సో సస్పెన్షన్ స్టిఫ్నెస్ తగ్గిపోయింది, రెస్పాన్స్ తగ్గిపోయింది, యాక్సలరేషన్ తగ్గిపోయింది. సో ఇట్లా ఎవ్రీ డ్రైవింగ్ మోడ్లో ఇవన్నీ కూడా మొత్తం మారిపోతుంటాయి. అండ్ పర్ఫార్మెన్స్, సో పర్ఫార్మెన్స్లో చూడండి ఇక్కడ సపరేట్ డెడికేటెడ్ గేజెస్ ఉన్నాయి. ఒకటి టర్బో గేజ్ ఉంది, టార్క్ ఉంది, ఆయిల్ ప్రెషర్ కూడా ఉంది. అండ్ ఇది మనకి ఫ్యూయల్ కన్సంప్షన్, టార్క్ మేనేజ్మెంట్, డ్రాగ్ రేస్. ఈ కార్లో మనకి లాంచ్ కంట్రోల్ కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి మిర్రర్, సరౌండ్ కెమెరా. కింద ప్యానల్లో చూస్తేనేమో ఇక్కడ మొత్తం మనకి ఏసీ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అండ్ దీని మీద కూడా మీకు ఆటోమేటిక్ ఐడ్లింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్, రైడ్ హైట్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అంబియంట్ లైటింగ్, సీట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను డీలర్షిప్ లోపల ఉన్నా కాబట్టి కార్ ఆన్ చేయలేకపోతున్నా. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చింది. అండ్ మనకి ఈ విధంగా ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ దిస్ ఈజ్ కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ కూడా మనకి కొంచెం స్టోరేజ్ స్పేస్ అనేది ఉంది, చాలా తక్కువ ఉంది ఇక్కడ. సో టైప్ సి అండ్ యూఎస్బి ఉంది, 12 వోల్ట్ సాకెట్ ఉంది. సో ఈ కార్ ఇంటీరియర్లో కూర్చున్నప్పుడైతే ఆల్మోస్ట్ లైక్ ఒక క్లాసీ లగ్జరీ స్పోర్ట్స్ కార్లో కూర్చున్న ఫీలింగ్ ఉంది. సో ఇక్కడ కార్బన్ ఫైబర్ ఎలిమెంట్స్ అలాంటివి అయితే ఏం కనిపించట్లేదు. సో కూర్చుంటే ఏంటంటే కొంచెం నాకు ఫెరారీ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మజారిటీ ఫెరారీ నుంచే ఇంజన్స్ వచ్చేవి, ఇప్పుడు ఫియాట్ గ్రూప్ నుంచి వస్తున్నది. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్. నాకైతే కూర్చున్నప్పుడైతే బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పైన రూఫ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టోటల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదంతా రియర్ సెక్షన్ యాక్చువల్గా చైల్డ్ కోసం మాత్రమే, లేకుంటే లగేజ్ ఏమన్నా బ్యాక్ ప్యాక్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ వెనకాల కూడా 2 కప్ హోల్డర్స్ అనేవి వచ్చాయి ఇక్కడ. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ కార్లో. ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి ఈ మజారాటి గ్రాండ్ టూరిస్మో దీంట్లో ఉంటాయి. అండ్ ఒకసారి ఇప్పుడు నేను మీకు లైట్స్ కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి యాంబర్ లైట్స్ అనేవి వచ్చాయి చిన్నగా, ఆరెంజ్ కలర్వి. అండ్ ఇప్పుడు డిఆర్ఎల్స్ కూడా ఆన్ ఉన్నాయి చూడండి. సో మనకి ఇక్కడ ఒక డిఆర్ఎల్ అనేది వచ్చింది, అండ్ ఈ ప్లేస్లో ఒక డిఆర్ఎల్ అనేది వచ్చింది. సో ఒకసారి ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇది రియర్ సెక్షన్లో కూడా మనకి సైడ్లో ఒక చిన్న అనేది ఉంటుంది. అండ్ ఇది మనకి టోటల్ ఎల్ఈడి లైట్ అనమాట. కార్ ఏంటంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంది. సో కార్ ఇంటీరియర్లో అయితే ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి, అండ్ ఎక్స్టీరియర్లో ఈ విధంగా ఉంది. సో కార్ ఈజ్ వెరీ సింపుల్, లైక్ ఒక లగ్జరీ స్పోర్ట్స్ కార్ అనమాట ఇది జనరల్గా చూడడానికి. సో మరీ మనకి ఫెరారీ వీటిలో చూసినంత కాంప్లికేటెడ్ లైక్ కట్స్ అండ్ క్రీసెస్ ఏమి ఉండవు. ఇట్స్ వెరీ సింపుల్ యాక్చువల్లీ. అండ్ యూఏఈలో దీని ప్రైస్ చూసుకుంటే ఇది 6,89,000 dirhams ఇక్కడ ప్రైస్ ఉంది. ఇది మీరు ఇండియాలో కూడా కొనుక్కోవచ్చు. ఇండియాలో కూడా మజారిటీ బ్రాండ్ అనేది అవైలబుల్ ఉంది. సో కొనాలనుకున్న వాళ్ళు అక్కడ కూడా తీసుకోవచ్చు. సో మజారిటీ కార్లో జనరల్గా ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే మన ఛానల్లో ఈ కార్ని జస్ట్ ఒక వాక్ అరౌండ్ వీడియో ఉన్నా కానీ చూపించాను. సో తెలియని వాళ్ళకి ఈ కార్లో ఇలాంటి ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో స్పెషల్గా నాకు నచ్చింది ఏంటంటే దీంట్లో ఉన్న ఎయిర్ సస్పెన్షన్, ఇంకోటి ఏంటంటే రైడ్ హైట్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ లాంచ్ కంట్రోల్. అండ్ మోర్ ఓవర్ 600 Nm టార్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ రియల్ గుడ్ అనమాట. సో అది నాకు ఈ కార్లో బాగా నచ్చినాయి. సో మీకు ఈ కార్ని చూసినప్పుడు ఏమనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సీ యు ఇన్ అదర్ వీడియో. అండ్ దెన్ బాయ్, దిస్ ఇస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.